75 వసంతాల రాజసం నారా చంద్రబాబు నాయుడు. ముందు చూపు ముందడుగు, ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. భవిష్యత్తును ఆయన ముందుగానే చూస్తారు. ఆయన చూసిన బంగారు బాటలో ప్రజలతో ముందడుగు వేయిస్తారు. నారేవారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన అమ్మనమ్మ ఖర్జూరనాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు. 28 ఏళ్ల వయసులోనే చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రత్యర్థులు అప్రజాస్వామికంగా కూల్చివేస్తున్నప్పుడు చంద్రబాబు గారి సారథ్యంలో జరిపిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పటిష్టమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగునాట ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో దార్శనిక పత్రం విడుదల చేసి ఐటీ రంగానికి తెలుగునాట సైబరాబాద్ పేరిట ఒక నగరమే నిర్మించి ఇచ్చారు. బిల్ గేట్స్ ప్రశంస అందుకున్నారు. ఐటీ రంగంతో పాటు నేడు హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీమా రంగ నియంత్రణ సంస్థ IRDA, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఎన్నో చంద్రబాబు కృషికి దార్శనికతకు నిదర్శనాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఆకర్షించేలా డ్వాక్రా సంఘాల రూపకల్పన చేసి మహిళా సాధికారతను సాధించారు. ఇటు ముఖ్యమంత్రిగా విభిన్నమైన అభివృద్ధికర పాలన తెలుగు ప్రజలకు అందిస్తూనే దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు చంద్రబాబు. దేవగౌడ, ఐకే గుజరాల్లను ప్రధానులుగా, అబ్దుల్ కలాం, నారాయణన్లను రాష్ట్రపతులుగా చేయడంలో చంద్రబాబు గారిదే ముఖ్య పాత్ర. జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ని చేసి దేశానికి తొలి దళిత స్పీకర్ను అందించారు చంద్రబాబు. కేంద్రంలో తనకెన్ని అద్భుత అవకాశాలు వచ్చినా వాటిని తెలుగు ప్రజల కోసం తప్ప తన స్వార్థం కోసం ఏనాడూ వాడుకోని నిస్వార్థ నాయకుడు చంద్రబాబు గారు. 2004 తర్వాత ప్రతిపక్ష నేతగా రైతులకు గిట్టుబాటు ధరలు, బాబ్లీ ప్రాజెక్టు అంశాలపై పోరాటం చేశారు. అన్నదాత కోసం ఆనాడు 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అక్టోబర్ 2, 2012 నుండి ఏప్రిల్ 27, 2013 వరకు వస్తున్నాం మీకోసం అంటూ 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్ర చేశారు. 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి
ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన తీరు నభూతో నా భవిష్యతి, పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్నీ సంచలనాలే. 2009 నుంచి 2024 మధ్య మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా విధ్వంసకర వైసీపీ పాలనపై అలుపెరగని పోరాటం చేశారు. టీడీపీ అధినేతగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పాడే మోసి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పీడితులైన ప్రజలకు అండగా నిలిచారు. ఫలితంగా నిండు సభలో అవమానాలు ఎదుర్కొన్నారు. చేయని నేరానికి జైలుకు వెళ్లి దుర్మార్గుల పగను భరించారు. చివరకు ఆయన సంకల్పమే గెలిచింది. ప్రజలకు చారిత్రాత్మక విజయాన్ని అందించి మాకు మీ నాయకత్వమే కావాలి అన్నారు. చంద్రబాబు గారు చేసే పోరాటంలో శత్రువులు మారుతుంటారు తప్ప ఆయన పోరాటం ఆగదు. ఇప్పుడు ఆయన P4 పేరిట పేదరిక నిర్మూలనకై పోరాడుతున్నారు. స్వర్ణాంధ్ర సాధించేందుకు రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్నారు. ఇటువంటి నిరంతర శ్రమ, నిత్య పోరాటం అనితర సాధ్యం. ఈరోజు తెలుగు జాతి నిండు వెలుగు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. 75 వసంతాల నవయువకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఓ అద్భుత నాయకుడా, తెలుగు ప్రజల ఆత్మబంధువా, శతమానం భవతి. కొందరు విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కని చూస్తారు. కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ఆలోచనలు ప్రస్తుతంలో అప్రస్తుతంలా అనిపించవచ్చు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడు కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. ఆయన ముందు చూపు కొందరికి బంధనంలా అనిపించవచ్చు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడే, ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. కానీ భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు అది దారి చూపే దిక్సూచిలా మారుతుంది. ఆయన విక్టరీ రాళ్లగుట్టలను నగరంగా మార్చింది. ఆయన విక్టరీ అందని ఇంజనీరింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయన విక్టరీ భరోసా లేని పేదలకు బీమానిచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు అందించి, మహిళలకు స్వయం ఉపాధి కలిగించి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించి, భావితరాలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి, వేల కిలోమీటర్ల రోడ్లతో, వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో, ఉరకలెత్తిన సాగునీటి ప్రాజెక్టులతో, సులభతరం చేసిన పాలనా విధానాలతో ఆయన నాయకత్వం వహించిన ప్రతిసారి రాష్ట్రం అభివృద్ధికి ఎగబాకింది. ఆయన్ని ప్రేమించొచ్చు, ఆయన్ని ద్వేషించొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని, ఆయన ఊహించిన విజన్ని ప్రతిక్షణం మనము, మన పిల్లలు, మన భావితరాలు నింపాదిగా అనుభవిస్తామన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. అటు సూర్యుడు అస్తమించిన విశ్రమించని యోధుడు, ప్రతి ఇంట్లో కాంతిని నింపిన ప్రజానాయకుడు, భారత ప్రజాక్షేత్రపటంపై తన రాజముద్రకు మోపిన పరిపాలన దురంధరుడు, దేశ రాజకీయ చరిత్రలు ఎరగని విజయాన్ని అందుకున్న చాణక్యుడు, రాజకీయ జగత్తుకే కీలకంగా మారే యంత్రాంగాన్ని తయారు చేయగల మేధా సంపన్నుడు, మరో 100 ఏళ్ల సమాజాన్ని ఈ క్షణమే అంచనా వేసి పథకాలు రచించగల మహాజ్ఞాన కోవిదుడు, ప్రతి పనిలోనూ తన నిమగ్నమై అందరినీ చైతన్యవంతులు చేసే సైనికుడు, స్థానం తమ్మయానం తన 2 కళ్ళుగా చేసుకుని ఎలా నెట్టుకు రావాలో సందేశం ఇచ్చే 3వ కన్నుతో చూపించిన త్రినేత్రుడు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయ వ్యూహాల గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఆ వేళ జరిగిన అమానుషాన్ని చూద్దాం. ఒకసారి ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకనక్కర్లేదు. ఒక్క రోజు చాలు. ఆయన సాధించిన విజయాలు ఆయనని 100 ఏళ్లు బ్రతికిస్తాయి. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అలాంటి విజయాలు ఆయన ఎన్నో స్థాపించారు. రాళ్లగుట్టల్లో మహానగరాన్ని మొలిపించాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చాడు.
ఎండ నుండి కరెంటు తయారు చేపించాడు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాడు. రైతు బిడ్డలకు ఐటీతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాడు. విదేశాలకు పంపించాడు. రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాదును వదిలి వెళుతున్నప్పుడు మా ఆంధ్ర ప్రజల వెనుకున్న ఒకే ఒక్క ధైర్యం నారా చంద్రబాబు నాయుడు. అమరావతి పేరుతో మరో మహానగరాన్ని మాకు అందించేందుకు సిద్ధమయ్యాడు. పోలవరంతో మా కళ సాకారానికి ముందడుగు వేశాడు. కరువు నేలపై ఫ్యాక్టరీలతో ఉపాధి కల్పించాడు. ఎన్ని చేసినా సరే శ్రీరాముడంతటి వాడికి అరణ్యవాసం తప్పలేదు. చంద్రబాబు గారి జీవితం కూడా అలాంటిదే. ప్రజలకు సాయం చేద్దామనుకున్నందుకు, యువతలో నైపుణ్యాన్ని పెంపొందిద్దామనుకున్నందుకు ఆయనను అక్రమంగా అరెస్టు చేసి 54 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయన అక్కడ కూడా తెలుగు ప్రజల గురించి ఆలోచించారు. రోజు పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. ప్రజలు ఆయన కోసం చేసిన పోరాటం చూస్తే మేము ఆనాటి స్వాతంత్ర్య పోరాటం చూడలేదే అన్న బాధ లేకుండా పోయింది. ఆయన బయటికొచ్చిన రోజును ఒక పండుగలా మార్చారు తెలుగు ప్రజలు. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు తిరుగులేని మెజార్టీ అందించి ఆయనను మళ్లీ సీఎం చేశారు. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆయన పాలనను సాగిస్తున్నారు. ఆయన ఎప్పుడూ ఒకే మాట అంటూ ఉంటారు, తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలి అని. అది వింటేనే అర్థమైపోతుంది ఆయన ఎటువంటి నాయకుడో. ప్రతి నాయకుడు అతని కుటుంబం గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు గారు కూడా అంతే. కాకపోతే ఆయన కుటుంబం చాలా పెద్దది. 10 కోట్ల మంది తెలుగు ప్రజలతో కూడుకున్నది ఆయన కుటుంబం. సూపర్ 6 అని, పెన్షన్ల పండుగ అని, దీపం స్కీమ్లు అని పెట్టుబడులు తీసుకురావడం, ఇలా ఎన్నో కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నారు. అడిగిన వారికి తోచినంత సాయం చేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేలా చూస్తున్నారు. వి సెల్యూట్ యు సర్, వి సెల్యూట్ యు. మరిన్ని ఏళ్లు మీరు మాకు నాయకుడిగా ముందుండి మా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ తెలుగు జాతిని నెంబర్ 1 చెయ్యాలి. మీరు ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారు, మరెన్నో సాధిస్తారు, సాధించబోతున్నారు. మా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు చంద్రబాబు నాయుడు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష.
Studio News. For more videos,